మంచు లక్ష్మీ ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా తన ప్రతిభను చాటుకున్నారు. మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా తన ప్రతిభను చాటుకున్నారు. మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. తన సోదరులు విష్ణు, మనోజ్లతో పాటుగా రాణిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఓ న్యూస్ ఛానల్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్ష్మి తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మంచు లక్ష్మి 2006లో శ్రీనివాసన్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి విద్యా నిర్వాణ అనే పాప ఉంది. చిన్నప్పటి నుంచే అన్ని పరిస్థితుల్లోనూ సర్దుకుపోయే విధంగా తన కూతుర్ని పెంచుతున్నానని తెలిపారు. పేరు విద్యా నిర్వాణ అయినా తాను మాత్రం యాపిల్ అనే పిలుస్తానని చెప్పారు. కూతుర్ని అడవిలో పడేస్తే ఆకులు తిని బతకాలి అనే విధంగా పెంచాలని తను పుట్టినప్పుడే అనుకున్నానని లక్ష్మి తెలిపారు. మోహన్ బాబు తన మనవరాలితో తాత అని పిలిపించుకోరు. తాత అంటే ఆయనకు ఇష్టం ఉండదని బాబు అనే పిలిపించుకుంటారని చెప్పారు. చిన్న పాపగా ఉన్నప్పటి నుంచే తన కుమార్తెను ఎంతో ప్రేమగా పెంచానని, తన బిజీ కారణంగా ఉన్న ఒక్క కూతుర్ని కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటానని చెబుతున్నారు మంచు లక్ష్మి. స్లాంగ్ మిగతా వారి కంటే కాస్త భిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలా స్టైలిష్ గా లేకపోతే మిగతా వాళ్ళు తన స్లాంగ్ కాపీ కొట్టేవారని ఆమె అంటున్నారు. నువ్వు బతుకు, నన్ను బతకనివ్వు, ఇదే తన లైఫ్ ఫిలాసఫీ అన్నారు. కుటుంబంలో గొడవల వల్ల బాధపడినట్లు కూడా చెప్పారు. మోహన్ బాబు ముద్దుల కూతురైన మంచు లక్ష్మి తన తండ్రి కంటే తల్లి విద్యాదేవి అంటేనే భయం ఎక్కువని చెబుతున్నారు. తన నోటి నుంచి వచ్చే మాటలు వైరల్ అవుతుంటాయని నవ్వుతూ అన్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంకా లక్ష్మి ఏమేమి విషయాలపై మాట్లాడిందో తెలియాలంటే ఫుల్ ఇంటర్వ్యూ వచ్చే వరకు ఆగాల్సిందే.